అందరికీ స్వాగతం అండి. తొలి చూపులు నా మదిలో తలుపు తీసెనే, పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే. తొలి చూపులు నా మదిలో తలుపు తీసెనే, పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే. విన్నావా ఆ విన్నావా మనసులోన దాగియున్న మధుర గీతి విన్నావా విన్నావా ఆ విన్నావా. ఇవాళ ఈ పాట పాడడానికి ఒక కారణం ఉందండి. అది ఏమిటంటే, మనం ప్రతి బుధవారం సినిమాల గురించి నేను నా వ్యూస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానని చెప్పాను కదండి. ఈరోజు మన వీడియోలో ఎంతైనా కొంచెం స్త్రీ పక్షపాతిని కాబట్టి ముందుగా ఒక గొప్ప నటిని గురించి ఈరోజు ఈ వీడియో. వారు ఎవరో కాదండి. వీరి గురించి చెప్పాలంటే ముందుగా అందరూ చెప్పేది బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలున్న ఒక మనిషిలో అన్ని ప్రత్యేకతలుండడం చాలా అరుదండి. ఇలాంటి అరుదైన, మనం ఎంతో గర్వించదగ్గ ఒక గొప్ప నటిని గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. శ్రీమతి భానుమతి గారు 1926వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వీరి తండ్రి శ్రీ బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు. చిన్నప్పటి నుంచి వీరు తండ్రి గారి వద్దనే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని పెరిగారు. వీరు అతి చిన్న వయసులోనే ఆనాటి సాంప్రదాయ కుటుంబాల్లో, అందున స్త్రీలు ఎవరూ చేయని ఒక సాహసం ఏమిటంటే సినిమాల్లోకి రావడం. వారి తండ్రి గారు సినిమాల్లో నటించేటప్పుడు వారి అమ్మాయిని తాకరాదు అనే ఆంక్ష కూడా పెట్టారట. ఆ రోజులు కదండి, బహుశా పాటించారేమో. ఏమో ఏమిటి, పాటించారు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారట. అలా మొదటిగా దాదాపు వరవిక్రయం అనే సినిమా అనుకుంటా, ఆ సినిమాలో వీరు యాక్ట్ చేయడం జరిగింది. అలా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టర్, ఎడిటర్ అయిన శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారిని పెద్దలకు ఇష్టం లేదని చెప్తారు. వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. వీరి స్టూడియో పేరు భరణి. కొడుకు పేరు మీద భరణి స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు తీశారు ఈ దంపతులిద్దరూ. భానుమతి గారికి చదువు మీద చాలా ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇటు సంసార జీవితం, అటు సినిమా నటి, గాయని, ఇలా అనేక అంశాలతో బిజీగా ఉంటూనే 40 ఏళ్లు దాటాక మెట్రికులేషన్, పీయూసీ మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలయ్యారట. అలాగే రచయిత్రిగా కథలు రాస్తూ, అందులో స్పెషల్గా అత్తగారి కథలు సునిశితమైన హాస్యంతో ఆ అత్తగారి పాత్ర జనంలో నిలిచిపోయేట్టుగా అత్తగారి కథలు పేరు మీద చాలా కథలు రాశారు. ఒక వ్యక్తిలో ఇన్ని అంశాలు, ఇంత ప్రజ్ఞ ఉండడం అనేది చాలా అరుదండి, చాలా విశేషం. అందుకే పద్మశ్రీ బిరుదుని అందుకున్న తెలుగు నటీమణులలో బహుశా మొదటివారేనేమో భానుమతి గారు, నాకు తెలిసినంత వరకు. నటిగా, గాయనిగా, చిత్ర దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, మళ్ళీ చెప్తున్నాను, రచయిత్రిగా, ఇన్ని అంశాలు, ఇన్ని గొప్ప విషయాలు ఒకే వ్యక్తిలో ఇమిడి ఉండడం అనేది చాలా అరుదండి. అలాంటి అరుదైన, గంభీరమైన, హుందా అయిన స్త్రీమూర్తి భానుమతి గారు. ఇంకొన్ని విశేషాలు. భానుమతి గారి వ్యక్తిగత జీవితంలో ఆడవాళ్ళు సాంప్రదాయ కుటుంబంలోంచి సినిమా ఫీల్డ్లోకి రావడం, అందులోనూ అదే ఫీల్డ్కి చెందిన వ్యక్తిని ప్రేమించి ఆ రోజుల్లో ప్రేమ వివాహాన్ని పెద్దలని ఎదిరించి చేసుకుని చివరిదాకా చక్కటి సంసార బంధాన్ని కొనసాగించిన కొద్దిమందిలో భానుమతి గారు ఒకరు. సినిమాల్లో వేషాలు వేసినా, అధునాతనమైన పాత్రలు చేసినా, నిజ జీవితంలో వారు సాంప్రదాయబద్ధమైన కట్టుబొట్టుతో ఉండేవారు. పైగా ఆవిడ అమ్మవారి భక్తురాలు కూడాను. ఆనాడు సినిమా ఫీల్డ్లో ఎక్కువగా మేల్ డామినేషన్ నడుస్తూ ఉండేది అని మనం చాలామంది తారలు చెప్పే ఇంటర్వ్యూస్లో వింటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా
మన భానుమతి గారు ఆనాటి మన చిత్రసీమని దాదాపు శాసించిన స్థాయిలో ఉన్న మన అగ్రనటులు శ్రీ రామారావు, నాగేశ్వరరావు గార్లతో సమానంగా నటించి, తన బ్యానర్‌లో వారితో నటింపచేసి, వారితో ధీటుగా నిలబడగలిగిన నటి ఎవరన్నా ఉన్నారు అంటే, అలా ఉన్న చాలా కొద్ది మందిలో మన భానుమతి గారు ప్రముఖంగా నిలుస్తారు. అంతేకాదండోయ్! ఒక 70, 80 సంవత్సరాల నాడు మన తెలుగు చిత్రసీమలో ఆడవాళ్ళు ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే నటించేవారు. ఈ విషయంలో హిందీ సినిమా ఫీల్డు కొంచెం ముందుండేది. మోడ్రన్ డ్రెస్సుల్లో ఆడవాళ్ళు. కానీ భానుమతి గారు ఆ రోజుల్లోనే పైన చున్నీ ఉన్న డ్రెస్సు, దాదాపుగా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో నటించి తన అధునాతనత్వాన్ని నిరూపించుకున్నారు. ఇంతటి మేటి అయిన స్త్రీరత్నం గురించి ఇవాళ మీతో నేను షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి మా టీమ్ మెంబర్స్ పాడిన కొన్ని పాటలు వీరి సినిమాల్లోవి విని మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం. ఉయ్యాల జంపాలలో గరావయ్యా ఎనలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలో గరావయ్యా ఎనలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలో గరావయ్యా కన్నులే నీ కోసం కాచుకున్నవి, వెన్నెలలే అందుకని వేచి ఉన్నవి. కన్నులే నా కోసం కాచుకున్నవా, వెన్నెలలే అందుకని వేచి ఉన్నవా. ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి, ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి. కొంటెతనం ఈ రేయి కూడదన్నవి, కూడదన్నవి. కన్నులే నా కోసం కాచుకున్నవా, వెన్నెలలే అందుకని వేచి ఉన్నవా. ఊయలలూగినదోయి మనసే తీయని ఊహల తీవెల పైన, ఊయలలూగినదోయి మనసే తీయని ఊహల తీవెల పైన, మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే. ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఓ ఓ, ఎంత హాయి ఈ రేయి నిండెనో. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే. కనులకు దోచి చేతి కందని ఎండమావులున్నయి, సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని. కనులకు దోచి చేతి కందని ఎండమావులున్నయి, సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని. భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని, భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని. మనసున నిండి తెలుపగరాని తలపులున్నవి కొన్ని, తలపులున్నవి కొన్ని.